బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. వీలైన ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా ప్రణాళికల్ని రచిస్తున్నారు. ప్రత్యేకించి విద్యాశాఖలో మరిన్ని పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మెగా డిఎస్సిపై చంద్రబాబు తొలి సంతకం పెట్టారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. వీలైనన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి, చంద్రబాబు తాజా నిర్ణయాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఈరోజు మొత్తం మీద చూసుకుంటే కనుక ఇప్పటికే డిఎస్సి మెగా డిఎస్సికి సంబంధించి దాదాపుగా 16,347 పోస్టులకు భర్తీకి మొదటి సంతకం చేసిన సీఎం చంద్రబాబు మరికొన్ని పోస్టులకు సంబంధించి కూడా కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా విద్య, వైద్యం ఈ రెండు చాలా కీలకమైన అంశాలుగా కూడా భావించారు. ప్రజలకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాల్లో ఈ రెండు చాలా కీలకం అని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే విద్యాశాఖకు సంబంధించి ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో, గతంలో పార్లమెంట్కి ఇచ్చిన నివేదిక ప్రకారం దాదాపుగా 30,000 అంటే 29,000 చిల్లర పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పి అప్పుడు ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 16,000 పోస్టులు భర్తీ చేస్తే మిగిలిన 13,000 పోస్టులకు సంబంధించి ఎక్కడెక్కడ తక్షణ అవసరాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా వాటిని భర్తీ చేయాలని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా వైద్య శాఖలో ఉన్న చాలా ఖాళీల భర్తీలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే వైద్య శాఖ అధికారులకి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో తక్షణం అవసరం వాటి వివరాలు ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. ఇవాళ రేపటిన వాటికి సంబంధించి కొన్ని పోస్టులు భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. నాగరాజు, అంటే శివ, ఒక విషయం చెప్పండి, అంటే ముందుగా ప్రకటించినవన్నీ కూడా ఇంత తొందరగా వడివడిగా చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చంద్రబాబు యాక్షన్ ప్లాన్ కి సంబంధించిన విశ్లేషణ ఏంటి? అంటే ప్రధానంగా చూస్తుంటే నాగరాజు, వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విద్య, వైద్య ఈ రెండు చాలా కీలకంగా భావిస్తా ఉన్నారు. దాంతో పాటు ఏదైతే యాక్షన్ ప్లాన్ కి సంబంధించి గతం 2014 నుండి వరకు కూడా చంద్రబాబుకు సంబంధించిన హామీ ఇస్తే నెరవేరదు అనేది ఎక్కువగా ప్రతిపక్షాలు విస్తృతంగా ప్రచారం చేసిన పరిస్థితి ప్రామాణికంగా తీసుకున్న చంద్రబాబు తాను ఏదైతే హామీలు ఇచ్చానో ఆ హామీల కంటే ఎక్కువగానే చేసి చూపించాలనే దృఢ సంకల్పంతో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే ఇప్పటి వరకు చెప్పిన డిఎస్సి కాకుండా మిగిలిన పోస్టుల భర్తీకి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఒక విద్యా, వైద్యే కాదు అన్ని శాఖలకు సంబంధించిన ఖాళీలని భర్తీ చేసేందుకు కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఎందుకంటే పరమైన అంశాలకు సంబంధించి వేగంగా ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా ఖాళీలన్నీ కూడా భర్తీ చేసిన పరిస్థితి. గత 5 సంవత్సరాల కాలంగా అన్ని శాఖలను కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పరిస్థితి కనిపించింది. కేవలం బటన్ నొక్కడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇంకా దేనికి కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అటువంటి పరిస్థితులు కాకుండా ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, మరొక వైపు నిరుద్యోగ యువతకు సంబంధించి ఉపాధి కల్పించడం, ఈ 3 అంశాలని ప్రామాణికంగా తీసుకొని ముందుకు వెళ్లాలని చెప్పి చంద్రబాబు ఆలోచన చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి గతంలో 94లో చంద్రబాబు సీఎం అయిన దగ్గర నుంచి కూడా చాలా సార్లు చంద్రబాబు నేతృత్వంలోనే డిఎస్సి పోస్టులు భర్తీ జరిగిన పరిస్థితి కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. వాటికి అనుగుణంగానే ఇంకా రానున్న రోజుల్లో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే చంద్రబాబు ధ్యేయంగా కనిపిస్తోంది. నాగరాజు, రైట్, థ్యాంక్ యూ శివ.